ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి పంచాయతీ అసైన్డ్ భూముల్లో అక్రమాలు జరిగాయంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లంచాలకు అలవాటు పడిన కొందరు అధికారులు ఇష్టానుసారం ఆన్లైన్లో మార్పులు చేర్పులు చేశారని ఆరోపించారు. అసలు పట్టాదారులను కాదని ముడుపులు చెల్లించిన వారి చేతిలో భూములు పెట్టారని మండిపడ్డారు. కొందరు డబ్బు ఎరగా చూపి భూములను తమ పేరు మీద బదలాయించుకోగా మరికొందరు భూ యజమానులకు తెలియకుండానే స్థలాలు కొట్టేచేశారని వాపోయారు. అసైన్డ్ భూముల అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని కోరుతున్నారు. అమ్మమ్మ గారు చనిపోవడం జరిగిందండి. ఆమె పేరు మీద ఉన్న భూమిని అందరూ సక్రమంగా తీసుకోండి, నేను బతికొండంగానే నన్ను అక్కడికి రిజిస్టర్ ఆఫీస్ కాడికి తీసుకెళ్ళడం జరిగిందండి. ఆడికి వెళ్ళిన తర్వాత నీకు నాకు సమానంగానే చెప్పాడండి మా బావగారండి, మా మేనమామ కొడుకండి. చెప్పిన తర్వాత ఆయన నమ్మి, నేను చదువుకోలేదండి, ఆయన నమ్మి కూడా నేను సంతకం పెట్టిన తర్వాత ఆ కాగితాలన్నీ తీసుకెళ్ళిపోయి కొన్ని రోజులు జరిగిపోయిన తర్వాత నీకు ఈ భూమికి సంబంధం లేదురా అని చెప్పడం జరిగిందండి. దాని మీద మేము ఈ కాగితాలు పట్టుకొని ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే ఎంక్వైరీ పెట్టారండి. నేను వెళ్తే నా దగ్గర రిజిస్ట్రేషన్ అయిన కాగితాలు ఉన్నాయి, నీకు భూమికి నాకు సంబంధం లేదని సంతకం పెట్టు, ఇది నీకు చెల్లదు, భూమి అంతా నాదేనని చెప్పి మాకు తెలియకోకుండా మేము సాగులో ఉండంగానే వేరే వాళ్ళకి మా బావగారికి ఆన్లైన్ చేసేసారండి ఎంఆర్ఓ గారు. ఇక వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు కొంచెం పనికి వెళ్ళి బతకాలండి నేను, అందుకే వాళ్ళ రోజులు దిగలేదండి. ఇక పోలీసులు సపోర్ట్ ఉంది. అప్పుడు 2023-22లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారండి. అయినా నేనేం మాట్లాడలేదు. తోటలోకి వెళ్ళినా సరే బయటకు నెట్టేయడం, తోసేయడం, ఎందుకు ఈడ్చుకొచ్చారు. పట్టా వచ్చి 40 సంవత్సరాలు అయిందండి. అది ఆ 40 సంవత్సరాలు బట్టి ఏదో కూతో కాదో చేసుకుని అట్ట ఉంటున్నామండి. ఉంటే ఈ సందులోనే మార్చేసారండి. మార్చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మాకు అండలేదండి. మేము వెళ్తానికి దాని మీదకి వెళ్తానికి మాకు అండలేదు. మాకు అండ లేకపోక మేమేమో ఇట్ట ఉసూరుమని ఏడ్చుకుంటే ఈ ఎర్రగంట పిల్లి చుట్టే తిరుగుతున్నామండి. ఎవరంటే ఈ ఎర్రగంట పిల్ల ఈయరావు గారే అడ్డు చేశారండి మోసం. ఎర్రగంట పిల్ల ఈయరావు గారు మార్చి చింతలపూడి ఎంఆర్ఆర్ గారికి వేసారండి. అది 30 సంవత్సరాలు బట్టి ఇక వాళ్ళే చేసుకుంటే ఇక ఏం చేయాలో తెలవక మేమే కూలికి వెళ్తే తిన్నట్టు లేకుంటే లేనట్టు ఏమి తెలవక కోర్టుకు వేసామండి. మా భూమి మాకు కావాలొచ్చి లేక చేస్తే బాగుండని కోరుకుంటున్నామండి మేము. అసైన్మెంట్ భూముల విషయం ఇక్కడ ఈ చింతలపూడి మండలంలో అనేక అక్రమాలు జరుగుతున్నాయి. కొంతమంది డబ్బున్న వాళ్ళు కన్నేసి చిన్న అవసరాల కోసం పేదల దగ్గర నుంచి ఆ భూములు లాక్కోవటం. ఆ భూములేమో రికార్డు పుట్టప్పు లేకుండా, రికార్డు పుట్టప్పు అంటే విఆర్ఓ కానీ ఆర్ఐ కానీ వాళ్ళు ఎంక్వైరీ చేయటం, సరిహద్దులను ఎంక్వైరీ చేయటం, ఇటువంటి రికార్డు పుట్టప్పు లేకుండా ఆన్లైన్లో టిక్ అని మార్చేసేయటం. చట్టానికి విరుద్ధంగా 9/77 యాక్ట్కి వ్యతిరేకంగా, ఆ నిబంధనలకు వ్యతిరేకంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆన్లైన్లో మార్పులు చేస్తున్నారంటే రికార్డు లేకుండా. కానీ ఏంటంటే ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జీవో తీసుకొచ్చిన తర్వాత అవి 20 సంవత్సరాలు వాళ్ళ స్వాధీనంలో ఉన్నప్పుడు వాళ్ళ నుంచి వీళ్ళకి రిజిస్టర్ అవ్వాలి కదా. ఆ దురుద్దేశంతో చాలామంది కొనుగోలు చేశారు. అసైన్మెంట్ ఎంత మారారనే లిస్టు చూస్తే 105 లిస్టు మారినట్టుగా వచ్చింది. టాలీ చేసినప్పుడు చాలామంది అసైన్మెంట్ భూములు పెద్దల పరం అయిపోయింది. అడ్డగోలుగా లంచాలకు ఆశపడేసి రికార్డులు తారుమారు చేసి పేదలకు మాత్రం అన్యాయం చేస్తున్నారు. అటువంటి పనులు చేసిన అధికారులను సస్పెండ్ చేస్తే మళ్ళీ ఎవరు చేయకుండా అటువంటి పనులు చేయకుండా ఉంటారు.